ప్రెజెంట్ సినిమా రంగానికి సంబంధించి ఎన్టీఆర్ ఏదైనా ఒక దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారంటే హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు వస్తున్న మూవీ వార్ 2. ఈ సినిమాకి సంబంధించి ఒక స్టోరీ వైరల్ అవుతుంది అనమాట. అంటే సినిమాలో స్టోరీ ఇదే ఉండబోతుంది అనేది ఒకటి వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో కొన్ని పేజెస్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు. నిజంగా ఇదే స్టోరీ అని చెప్పేసి ఏమైనా క్లారిటీ ఉందా? సో ఖచ్చితంగా ఆ స్టోరీ ఏమిటి అంటే, ఒక రా ఏజెంట్ తను దేశద్రోహిగా మారతాడు కొన్ని, అంటే తనకు జరిగిన అవమానం వల్ల. సో అది మనం హృతిక్ రోషన్ గారు అనుకోవచ్చు ఇక్కడ. సో ఆల్రెడీ మనం తన ఎంత డెడికేటెడ్ ఆఫీసర్ అనేది ఫస్ట్ పార్ట్ 1లో చూసాం వార్లో. సో ఇక్కడ పార్ట్ 2 ఎన్టీఆర్ గారు ఫస్ట్ లుక్ రాకపోయినా కూడా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఆ సినిమా కోసం ఇంత వెయిట్ చేస్తున్నారు. ఎట్లా అంటే పుష్ప 2 కోసం హిందీ వాళ్ళు ఎట్లా వెయిట్ చేశారో, ఒక హిందీ సినిమా కోసం తెలుగు వాళ్ళు ఇంతలా వెయిట్ చేస్తున్నారు అంటే కేవలం ఎన్టీఆర్ గారు ఉన్నందువల్ల. సో యాక్చువల్ హృతిక్ రోషన్ గారి మూవీకి అయితే అంత బజ్ ఉండదు, ఇక్కడ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి అంత వెయిటింగ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు దాంట్లో ఇక్కడ ఈయన ఒక రా ఏజెంట్ దేశద్రోహిగా మారతాడు కొన్ని కారణాల వల్ల, తనకు జరిగిన అన్యాయం వల్ల అనుకోవచ్చు. సో ఇప్పుడు అతన్ని పట్టుకోవడానికి, అంటే ఒక దేశద్రోహి అయిన హీరోని పట్టుకోవడానికి ఇంకో హీరో తను అదే ఆ ఫీల్డ్లోనే ఉంటూ, ఆ రా ఏజెంట్గానే ఉంటూ, తను ఆ ఏజెంట్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా, సో ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్, ఆమెను పట్టుకుని, ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఈ సినిమాలో దీపిక అనుకోవచ్చు. సో మరి ఆమెను పట్టుకుని ఎన్టీఆర్ వెళ్తారేమో, లేకపోతే ఆమె కాకుండా వేరే క్యారెక్టర్ వస్తుందేమో తెలియదు. సో అట్లా ఆయన పట్టుకోవడానికి ఇతను ఆ హీరోయిన్ ఉపయోగించుకుని వెళ్తాడు. సో అదే వార్ 2 స్టోరీ అని చెప్పి అయితే స్టోరీ నడుస్తుంది అనమాట బయట. ఒకవేళ అదే స్టోరీ అయితే కనుక నిజంగా సినిమా గంగలోకి వెళ్ళిపోవడం ఖాయం. ఎందుకంటే అది షారుఖ్ ఖాన్ గారు పఠాన్ కూడా సిమిలర్గా ఇదే స్టోరీ ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ సినిమా చూసిన వాళ్ళకి ఇదే స్టోరీ అన్న ఐడియా అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఒక గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి ఆ మూవీ మీరు రివైజ్ చేసుకుని చూడొచ్చు. సో మరి ఒకవేళ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏమన్నా వస్తే దాని నుంచి ఇదే స్టోరీ అని మనం క్లారిటీ తెచ్చుకోవచ్చు ఖచ్చితంగా. సో మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు కాసేపు విలన్గా కనిపిస్తారని చెప్పి మాటలు వస్తున్నాయి, లేదు కాసేపు స్ట్రాంగ్గా హృతిక్ రోషన్ గారి కన్నా గట్టి సీన్స్ పడతాయని చెప్పి. బట్ నాకు తెలిసి హృతిక్ రోషన్ గారు పక్కన ఈయన ఎలాంటి క్యారెక్టర్ చేసినా కూడా బాడీ లాంగ్వేజ్ ముందు ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు కొద్దిగా ఎక్కడో తేలిపోతారేమో అనిపిస్తుంది. మరి ఆ డైరెక్టర్లు కూడా హిందీ వాళ్ళు మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా మన తెలుగు హీరోలను కావాలని తగ్గించడానికి ఇట్లాంటి ప్రాజెక్టులు చేస్తున్నారా అంటే, మీరుంటే బాక్స్ ఆఫీస్ వస్తుందని మాయ మాటలు చెప్పి డబ్బులు ఎక్కువ ఇచ్చి ఆ సినిమాలో పెట్టి కావాలని అవసరమైతే ఫ్లాప్ ఇచ్చి పంపిస్తున్నారు. లైగర్, ఆదిపురుష్ కానీ. సో ఇట్లా మనకి మన హీరోల్ని కావాలని వాళ్ళని డిఫేమ్ చేయడానికి చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. మరి ఎన్టీఆర్ గారు అయితే అంత తొందరగా ట్రాప్లో పడరు. మరి ఈ సినిమా రిజల్ట్ ఏంటనేది అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కూడా టెన్షన్గానే ఉంది. సో చూద్దాం వార్ 2 అనేది ఆగస్టులో రాబోతుంది. ఆ టైంకి ఎట్లాంటి మ్యాజిక్ చేస్తుంది.